5వ తేదీ మే నెల 5వ తేదీ రామానాయుడు ఆలమూరుకు చెందిన వ్యక్తి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదులో సరస్వతి అనే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని చెప్పేసి తనకు డబ్బులు అవసరం అని చెప్పి అతన్ని నమ్మించి ఆమె తన యొక్క బంధువైన రంగనాయకులు అనే వ్యక్తి ద్వారా పరిచయం అయింది. ఆమె తనకు అవసరం అని చెప్పేసి ఆమె దగ్గర ఇతను ఫిర్యాదుదారుడు సుమారుగా 40 లక్షల దాకా అప్పు ఇచ్చాడు. దానికి గాను ఆమె ప్రామిసర్ నోట్లు ఎగ్జిక్యూట్ చేశారు. చాలా రోజుల నుంచి అడుగుతుంటే నా దగ్గర డబ్బు లేదు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, మాకు ప్రాపర్టీస్ దండిగా ఉన్నాయని చెప్పేసి తిప్పించుకుంటూ చాలా రోజుల నుంచి 2023 నుంచి అతనికి డబ్బులు తిరిగి కట్టట్లేదు. సదరు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానని నమ్మించింది, కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని. అది రకరకాల కారణాలతో తన ఇంటికి అవసరాలని, తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నారని, రకరకాల కారణాలతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బాకీ ఇప్పించుకున్నారు. వాళ్ళు పాపం భూములు అమ్మి బంగారు కుదవపెట్టి ఆమెకు డబ్బులు బాకీ ఇచ్చారు. దాని మేరకు ఆమె ప్రామిసర్ నోట్లు కూడా వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేసింది.